Uh, hello, and welcome to another lecture. Which of the following is a physical analysis of the parameter quality? Physical analysis అనేదండి color, temperature, color, temperature, order. ఇవి వచ్చేసరికి ఫిజికల్ అనాలిసిస్ అండి. అంటే వీటిని మనం మెజర్మెంట్ అలా అని కన్నా కూడా కేవలం ఆబ్జెక్టిఫై చేయగలం. అంటే కలర్ని కూడా గ్రేడింగ్ చేయగలం కానీ బట్ వీ కెనాట్ మెజర్ ద కలర్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఓకే, కొన్ని రకాల కలర్ డిస్క్ స్కేల్స్ పెట్టి దాన్ని బట్టి ఓకే ఇది 5 యూనిట్స్ ఇది యూనిట్స్ అని అంటాం. బట్ స్టిల్ కలర్, టెంపరేచర్, ఆర్డర్ దీస్ ఆర్ ది ఫిజికల్ వేరియబుల్స్. pH అనేది కెమికల్ అండి. ఎందుకంటే pH అనేది ఫార్ములా ఏంటండి? pH is equals to minus log to the base 10 of hydrogen ion concentration H+. ఓకే, ఇది pH. సో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది కెమికల్ అయింది. బ్యాక్టీరియల్ కౌంట్ వచ్చేసరికి బయలాజికల్ అవుతుంది. ఓకే, బ్యాక్టీరియల్ కౌంట్ వచ్చేసరికి బయలాజికల్. నైట్రేట్ కాన్సన్ట్రేషన్ కూడా కెమికల్. ఈ ఆర్సెనిక్ లెవెల్ కూడా కెమికల్. సో యాక్చువల్గా దీంట్లో ఫిజికల్ అనేది ఏది లేదు. బట్ వాడు ఆప్షన్ పెట్టాలి ఇది అని అంటే కనుక pH పెట్టేసి వచ్చేయడం తప్ప ఇవి నేను చెప్పిన దాని ప్రకారం ఏది కూడా అసలు ఫిజికల్ పారామీటర్ కాదు. నేను చెప్పిన దాని ప్రకారం ఓకే, ఇదే నేను చెప్పింది అయితే కరెక్ట్, పక్కా కరెక్ట్ అది. ఓకే, అండ్ జస్ట్ మినిట్. రైట్, chemical impurities in the water that cause health issues include fluoride, iron. Fluoride కి ఏంటండి 1 to 1.5 mg/L అనేది ఫ్లోరైడ్ లిమిట్ ఉండాలి. మరి ఐరన్కి వచ్చేసరికి ఎంత ఉండాలండి? లెట్ us see. ఐరన్ అనేది ఎంత ఉండాలి? 0.3 mg/L. ఐరన్ యాజ్ Fe అనేది 0.3 mg/L నుంచి ఉండకూడదు. ఓకే, ఆర్సెనిక్ అనేది ఏంటంటే 0.01 నుంచి 0.05 మధ్యలో ఉండొచ్చు. ఓకే, అండ్ ఇది మాత్రం ఐరన్ అనేది 0.3 mg/L. ఓకే, క్రోమియం అనేది వచ్చేసరికి మీకు 0.05 mg/L నుంచి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ లెడ్ ఎంత ఉండొచ్చు? లెడ్ అనేది వచ్చేసరికి ఎంత ఉండొచ్చు? లెడ్ కూడా ఒకసారి చూద్దాం. 0.01 నుంచి ఉండకూడదు. లెడ్ అనేది 0.01 mg/L నుంచి ఉండకూడదు. ఓకే, అండ్ మెగ్నీషియం ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు. కాల్షియం వచ్చేసరికి 75 to 200. ఓకే, అండ్ మెగ్నీషియం వచ్చేసరికి ఇప్పుడు చూద్దాం మనం. మెగ్నీషియం ఎక్కడ ఉన్నాం? రైట్, 30 to 100. 30 అనేది డిజైరబుల్, 30 mg/L అనేది డిజైరబుల్, 100 mg/L అనేది పర్మిసిబుల్. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి నిజం చెప్పాలంటే కెమికల్ ఇంప్యూరిటీస్ దట్ కెన్ కాజ్ హెల్త్ ఇష్యూస్ ఇంక్లూడ్ అన్నది చూస్తే కనుక ఫ్లోరైడ్ ఎక్కువైతే మనకి ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. ఓకే, సో ఐరన్ కనుక ఎక్కువైతే కలర్ అనేది మారిపోతుంది మనకి. ఓకే, సో లెడ్ అనేది ఎక్కువైతే దే కాజ్ ది న్యూరలాజికల్ డిసార్డర్స్. మెగ్నీషియం కనుక ఎక్కువైతే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ లాక్సేటివ్. సల్ఫేట్ కానీ మెగ్నీషియం కానీ ఇవి డయేరియా కింద వచ్చేలాగా బౌల్ మూమెంట్స్ని ఎక్కువ పెంచేస్తూ ఉంటాయి. సో ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ది కన్సిడర్డ్ యాజ్ ఇంప్యూరిటీస్ ఇన్ ఎక్సెస్. ఫారెస్ట్ ట్రీస్ ఇంక్రీజ్ evapotranspiration. సో evapotranspiration అంటే ఏంటండి? ఎవాపరేషన్ ప్లస్ ట్రాన్స్పిరేషన్. ఓకేనండి. సో ట్రాన్స్పిరేషన్ happens mainly during the night time అండ్ డే టైం అండ్ నైట్ టైం రెండిట్లో కూడా ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది ఎవాపరేషన్ అకర్స్ డ్యూరింగ్ ది డే టైం ఓన్లీ. సన్లైట్ ప్రెసెన్స్ లో ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. నైట్ టైంలో ఎవాపరేషన్ ఈస్ వెరీ మినిమల్. బట్ ట్రాన్స్పిరేషన్ ఇట్ కెన్ హ్యాపెన్ డ్యూరింగ్ డే అండ్ ద నైట్ టైం. ఈ టొమాటో లీవ్స్ ఓపెన్ చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫారెస్ట్ ట్రీస్ అనేది ఎవాపోట్రాన్స్పిరేషన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫారెస్ట్ ట్రీస్ ఉండవో లోపల నుంచి వాటర్ తీసుకుని వాటిని అట్మాస్ఫియర్ లో ఎవాపరేట్ చేయడం అవి చేయవు. దిస్ హెల్ప్స్ ఇన్ మోడరేటింగ్ లోకల్ క్లైమేట్ అండ్ మెయింటైనింగ్ ది హ్యూమిడిటీ. వెరీ గుడ్. బోత్ ఇండైరెక్ట్ and indirect contrast. Which of the following is not a benefit of the
Mini forest in the watershed management. Enhanced biodiversity, it is right. Reduced soil erosion, increased surface runoff, it is not a benefit. Carbon sequestration. The permissible limit and desirable value. So 1.5 mg per liter for the fluoride. In forest hydrology, the interception refers to the rainfall captured by the canopy and evaporated. ఓకే, సో దీన్ని ఏమంటారు, దీన్ని ఫారెస్ట్ హైడ్రాలజీలో ఇంటర్సెప్షన్ అని అంటారు. ఓకే, ఇంటర్సెప్షన్ అంటే కనుక రెయిన్ఫాల్ క్యాప్చర్డ్ బై ది కెనపీ అండ్ మోస్ట్లీ ఎవాపరేటెడ్. స్టెమ్ ఫ్లో అంటే రెయిన్ పడిన తర్వాత ట్రీ స్టెమ్ మీద నుంచి కారి గ్రౌండ్ మీదకి వచ్చేదాన్ని స్టెమ్ ఫ్లో అంటారు. రైన్ వాటర్ ఫాలెన్ ఆన్ ట్రీ traveled along its stem and reached ground. ఓకే, దాన్ని స్టెమ్ ఫ్లో అంటారు. నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్తాను. పెర్కొలేషన్ మరియు ఇన్ఫిల్ట్రేషన్, ఈ రెండు కూడా వర్టికల్ డౌన్ మూమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. వర్టికల్ డౌన్ మూమెంట్ ఆఫ్ వాటర్. సీపేజ్ అనేది ఇట్స్ మోర్ లైక్ లీకేజ్ ఆఫ్ వాటర్ ఇంటూ గ్రౌండ్. ఇది పర్కులేషన్, ఇన్ఫిల్ట్రేషన్ అంటే లీకేజ్ ఆఫ్ వాటర్ ఇంటూ లీకేజ్ ఆఫ్ వాటర్ హారిజాంటల్ గానే అవ్వచ్చు లేదా వర్టికల్ గా అన్నా అవ్వచ్చు లేదా యాంగిల్ గా అన్నా అవ్వచ్చు. బట్ సీపేజ్ ఈజ్ ఎ లీకేజ్. ఓకే, సో ఎప్పుడన్నా మీకు వాట్ ఈస్ ది వర్టికల్ డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద వాటర్ కాల్డ్ అంటే పెర్కులేషన్ అనే చెప్పండి. ఎప్పుడు కూడా పెర్కులేషన్. సారీ, ఇది రాంగ్ కొట్టాను, బట్ ఇట్ ఈస్ రైట్. Percolation. So, which of the following structures are used in the water harvesting? Percolation tanks అండి, దాని నుంచి వాటర్ అనేది పెర్కులేట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. చెక్ డ్యామ్స్ అండి, అండ్ కాంటోర్ బండ్స్ కూడా ఐ థింక్ సో. బట్ రిజర్వాయర్స్ అనేది నాకు తెలిసి ఒక డౌట్ అండి. అవి స్టోరేజ్ కానీ నాకు తెలిసి దే ఆర్ నాట్ ఫర్ ది వాట్ యూ కాల్ ఇట్ యాజ్ వాటర్ హార్వెస్టింగ్. అది వాటర్ ఏమంటారు దీన్ని, వాటర్ హార్వెస్టింగ్ అన్న దానికన్నా కూడా స్టోరేజ్ మెయిన్ గా అండి. సో 1, 2, 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ది సాయిల్ కన్జర్వేషన్ ఇట్స్ రెడ్యూసెస్ ది ఎరోజన్, అఫారెస్టేషన్ ఇంప్రూవ్స్ ది ఇన్ఫిల్ట్రేషన్. ది ప్రైమరీ కాజ్ ఆఫ్ వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ గియార్డియాసిస్, ఇది వచ్చేసరికి ప్రోటోజోవన్ డిసీజ్ అండి. ఎన్వైరన్మెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ఇన్ ది వాటర్ షెడ్ ఇంక్లూడ్ flood mitigation, drought mitigation, sediment control. Decreased peak flow and increased peak flow kaadu. So 1, 2, 3 are the right answers. Okay, and which of the following is bacteriological analysis of the water? It's the most probable number for the coliform numbers and the significance of the high nitrates in the drinking water is causes the methemoglobinemia. It's caused the blue syndrome. ఓకే, నైట్రేట్స్ అనేది ఫీకల్ కంటామినేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఇట్ అఫెక్ట్స్ ఇన్ఫాంట్స్ మోర్ దెన్ అడల్ట్స్. సో రివర్స్, ఇది ఇన్ఫాంట్స్ మోర్ దెన్ అడల్ట్స్. ఓకే, అండ్ ద పర్మిసిబుల్ లిమిట్ వచ్చేసరికి మీకు 45 mg per liter. సో 1, 2, 4 are the right answers అండి. సారీ, 1, 2, 4 are the right answers. Next minute. Right. Right. The pumping schemes are used where source is at lower elevation than the distribution area. నిజమే, డిస్ట్రిబ్యూషన్ ఏరియా కన్నా సోర్స్ అనేది తక్కువగా ఉంటే కనుక పంపింగ్ అనేది ఉపయోగిస్తారు. గ్రావిటీ స్కీమ్స్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్ హిల్లీ ఏరియాస్ విత్ హయ్యర్ సోర్సెస్. నిజమే, హిల్లీ టెరెన్స్ లో వచ్చేసరికి గ్రావిటీ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. బోత్ ఎండ్ అండ్ ఆర్ఎస్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రోల్ ఆఫ్ ఫారెస్ట్ ట్రీస్ ఇన్ ది ఫారెస్ట్ మేనేజ్మెంట్?
reducing wind velocity, it is a role. Increasing direct runoff, it is not a role. Preventing soil erosion, improving fertility, so B is not the right answer. The desirable limit for the turbidity in the potable water is actually 1 NTU అనేది desirable limit అండి, అంటే ఆల్మోస్ట్ కలర్లెస్ అని అర్థం. Permissible limit అంటే 5 NTU in absence of other alternate sources. In watershed management, the afforestation primarily helps in it doesn't increase peak discharge. It enhances the base flow. సో ఈ బేస్ ఫ్లో అంటే ఏం లేదండి, గ్రౌండ్ వాటర్లోని కాన్స్టెంట్గా ఒక ఫ్లో అనేది మెయింటైన్ అవుతూనే ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రెయిన్ఫాల్. దాన్ని బేస్ ఫ్లో అని అంటూ ఉంటాం. రెయిన్ఫాల్ పడినప్పుడు ఈ బేస్ ఫ్లో పైన అదనంగా ఆ ఫ్లో వచ్చి చేరడం వలన మనకి వాటర్ అనేది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫ్ ది సాయిల్ కన్జర్వేషన్ మెజర్స్? టెర్రస్ ఫార్మింగ్, వెజిటేటివ్ బెరియర్స్, గల్లీ ప్లగ్గింగ్, ఇవన్నీ కూడా సాయిల్ కన్జర్వేషన్ మెజర్సే. ఓవర్ గ్రేజింగ్ మాత్రం కాదండి. సో దట్ ఈస్ ఇట్. అండ్ చెక్ డ్యామ్ ఈజ్ మెయిన్లీ ఫర్ కంట్రోలింగ్ ది సాయిల్ ఎరోషన్ అండ్ it enhances the groundwater recharge. Percolation tank, సో ఇప్పుడు మనం చూస్తే కనుక దీంట్లో ఏమవుతుంది, చెక్ డ్యామ్ ఈజ్ ఫర్ ది గల్లీ కంట్రోల్ అండ్ పర్కులేషన్ ట్యాంక్ ఫర్ ఇస్ ది రీఛార్జ్. సో 1A 2B అండి. దీంట్లో వాటర్ బౌండ్ డిసీజ్ కాజ్డ్ బై ద వైరస్ ఇస్ పోలియోమైలైటిస్. ఇది వైరస్ అండి. డిసెంట్రీ వాడే చెప్పాడు కదా బ్యాక్టీరియల్ అని. ది కాన్సెప్ట్ ఆఫ్ ది వాటర్ షెడ్ ఇంక్లూడ్స్ రిడ్జ్ లైన్ యాజ్ బౌండరీస్. నిజమేనండి, అంటే ఏం లేదు, ఒక దాంట్లో కాంటోర్ కింద పెట్టామనుకోండి, ఆ కాంటోర్ ఒక రిడ్జ్ లైన్ కింద యాక్ట్ అవుతుంది బౌండరీ కింద. ఎస్, ఆల్ ట్రిబ్యూటరీస్ డ్రైనింగ్ టు ది కామన్ పాయింట్. అన్ని ట్రిబ్యూటరీస్ కూడా ఒక కామన్ పాయింట్కి డ్రైన్ అవుతాయి, ఇది కూడా నిజమే. బోత్ సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్, ఇది కూడా ఓకే. అండ్ ఓన్లీ సర్ఫేస్ రివర్స్ అన్నది మాత్రం కాదండి, బోత్ సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్. సో 1 2 3 అది రైట్ ఆన్సర్స్ అండి. ఓకే, సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కంటిన్యూ అవుదాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్ అండ్ జై హింద్.